వెల్కమ్ టు N3. సో ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతూ ఉందన్నమాట. బేసిక్గా రంజాన్ అంటే గుర్తొచ్చేది ఏంటి? నాకైతే బిర్యానీ, సెకండ్ ఖీర్, ఇంకా గుర్తొచ్చేదంటే హలీం అండి. హలీం ఆల్మోస్ట్ రంజాన్ ఎండింగ్ లో ఉందన్నమాట. బట్ ఈ హలీంకున్న క్రేజ్ చూసారు, వామ్మో! ఇక్కడ ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. డే 1 బిగిన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. బట్ నేనైతే ఇంకా అసలు టేస్ట్ చేయలేదు. సో నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. అసలు ఈ రంజాన్ కున్న క్రేజ్ ఏంటి అని ఇదంతా, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, ఇదంతా నేను తెలుసుకుంటాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అందుకంటే ముందు నేను హలీంని టేస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, ఈ ఇయర్కి ఫస్ట్ హలీం అండి. ఫస్ట్ హలీం. మీరు నమ్ముతారా? నాకైతే హలీం అంటే పిచ్చ ఇష్టము, కానీ ఇంతవరకు టేస్ట్ చేయలేదు. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో అయితే ప్రెసెంట్ మనము నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎన్ని హలీం సెంటర్స్ ఉన్నాయో. నేనైతే ఇప్పుడు ఒక హలీం స్టాల్ దగ్గరికి వెళ్తున్నాను. అసలు ఈ మేకింగ్ ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కుంటాను. నాతో పాటు మీరు వచ్చేసేయండి. సో ప్రజెంట్ మనము మటన్ స్టాల్ దగ్గర ఉన్నాం అనమాట. బేసిక్ గా మటన్ హలీము లేకపోతే చికెన్ హలీం వినడమే తప్ప దీని ప్రాసెస్ ఏంటి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో నాకైతే తెలియదు. మీకు కూడా తెలియకపోతే నాతో పాటు మీరు తెలుసుకోండి. ప్రజెంట్ మన దగ్గర మాస్టర్ ఉన్నారు. మాస్టర్ అడిగి మనకు కొన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. అసలు ఎలా తయారు చేస్తారు ఈ మటన్ హలీం? प्योर मटन हलीम रहती है और रवा रहता है इसके अंदर। सामान पूरे जैसा मिर्ची, नमक, हल्दी पाउडर रहती, काली मिर्ची रहती इसके अंदर। पूरा मिक्सिंग करके डाल के पूरा पाउडर बना के डाल देते हैं, मसाले डाल के घोटा मार के पूरा ले लेते हैं। उसके बाद में ड्राई फ्रूट वो डालते हैं, पूरा काजू बादाम, उसके बाद ऊपर घी डाल के मस्त देते हैं। प्योर हैदराबाद की हलीम रहती। ఎన్ని అవర్స్ మేకింగ్ టైం పట్టచ్చు? टाइम 2 hours to 3 hours అబౌ. అంటే బేసిక్ గా మేము విన్నది ఏంటంటే, మార్నింగ్ నుంచి దీన్ని రెడీ చేసుకుంటే మనకి ఈవినింగ్ 3 to 4 వరకు ఇది మనకి రెడీ అవుతుందని. నిజమేనా? అంత టైం పడుతుందా? हम 10 बजे आते सुबह में, 3 से 4 बजे तक रेडी होके रहती। कस्टमर पूरे घेर लेते हम लोग. సో విన్నారు కదా, జనరల్ గా మనము హలీం షాప్ దగ్గరకు వచ్చేస్తాము, వాళ్ళకి చిన్న కప్ లోనో బౌల్ అనేది ఎందులో ఇచ్చేస్తారు, హ్యాపీగా తీసుకుంటాము. ఒక 10 to మాక్సిమం అంటే ఒక 15 minutes లో కంప్లీట్ చేస్తాం. బట్ మాస్టర్ చెప్పిన తర్వాత వామ్మో, ఈ హలీం ప్రాసెస్ ఇంత పెద్దదా, తినడానికి హ్యాపీగా కడుపులోకి వెళ్ళిపోతుంది. కానీ చూసారండి, మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3 to 4 వరకు ఇది ప్రాసెస్ లోనే ఉంటుందంట. ఏమేం ఇంగ్రీడియంట్స్ వేసారో తెలుసా అండి ఇందులో? అంటే బేసిక్ గా మనం కూడా చేసుకోవచ్చు. ఓన్లీ రంజాన్ లో దొరికే హలీం కి అంత టేస్ట్ ఉంటుంది. మరి ఎందుకో నాకు తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో మటన్ ని మంచిగా చాలా లో ఫ్లేమ్ లో కుక్ చేస్తూ బాగా జ్యూసీగా కుక్ చేస్తారంట. సో మనము నార్మల్ గా కర్రీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, బట్ కర్రీలో ఏంటంటే మనం ఆనియన్స్ అండ్ టొమాటో వేస్తాం కదా. సో ఇవి స్కిప్ చేసి మటన్ ని మంచిగా బాయిల్ చేసుకొని అందులో ఉన్న బోన్ పార్ట్ ని తీసేసి సో మంచిగా స్మాష్ చేసుకుని రిమైనింగ్ అనమాట. సో మొత్తం ఆల్ స్పైసెస్ అండ్ దాల్స్, అన్ని రకాల దాల్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువ కోసం అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఇందులో వేసుకొని రెండు మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. బట్ ఇక్కడే మెయిన్ పార్ట్ ఉందండి, దీన్ని కదుపుతూనే ఉండాలంట. ఇన్ కేస్ మనం కొంచెం కదపకపోయినా కానీ అడుగు పట్టేస్తుందంట. ఇక్కడే మొత్తం టేస్ట్ అనేది వస్తుందంట అని మాస్టర్ చెప్తున్నారు. సో అండ్ దీనికి కొంచెంగా మనం ఘీ యాడ్ చేసుకుంటే ఉంటుందండి. అబ్బా, నాకు లాస్ట్ ఇయర్ తిన్న హలీం ఇంకా గుర్తుంది. సో చెప్పండి, హలీంకి అంత క్రేజ్ అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానమాట. అసలు ఎలా ఉంది ఏంటి, అసలు ఇంతసేపు వెయిట్ చేశానంటే చాలా గొప్ప. సో నేను టేస్ట్ చేస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీరు కూడా వచ్చి తినేసేయండి. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఈ హలీం టేస్ట్ అబ్బా ఇబ్బా నేను చెప్పిందే విన్నారు, కానీ కస్టమర్స్ మాటల్లో మీరు వినలేదు కదా. సో కొంతమంది కస్టమర్స్ ఉన్నారనమాట, వాళ్ళని అడిగి అసలు ఈ హలీం ఎలా ఉంటుంది, ఎప్పుడైనా తిన్నారా, ఏంటి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ మాటల్లో కనుక్కున్నాము. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు?
నా పేరు ప్రసన్న కుమార్ అమ్మ, Sir. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఓకే పనిచేస్తాను. మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా మాట్లాడాలి. సార్ అంటే హలీం అన్నాను, ఎక్కడి నుంచి వచ్చారు సార్? అమ్మ నేను వచ్చి రంగనాయలపేటలో ఉంటాను, గూడూరులో పనిచేస్తాను. ఓకే సార్, అంటే హలీము టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చేస్తారా సార్ మీరు? అమ్మ తినేస్తారా? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మ. Okay. హైదరాబాద్ లోనే దొరికేది ఈ హలీం, సార్ కానీ అది నెల్లూరుకు కూడా వచ్చి హైదరాబాద్ ప్రిన్స్ హౌస్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ రంజాన్ టైంలో మాకు తినడం అలవాటు. ఓకే. దిస్ ఇస్ ద బెస్ట్ హలీం. ఇక్కడ హలీం చాలా చక్కగా ఉందమ్మా. వామ్మో హైదరాబాద్ అంత టేస్ట్ ఉంది ఇక్కడ. వామ్మో, నేను అనుకుంటా సార్ ఇంకా అదుర్స్ అంటున్నారు. ఐ కాంట్ వెయిట్ అన్నమాట. బట్ ఇంకా సార్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సార్ హలీం మీరు అంటే నెల్లూరులోనే తిన్నారా, ఇంకెక్కడైనా ట్రై చేస్తున్నారా? హైదరాబాద్ లో తిన్నానమ్మా, విజయవాడలో తిన్నానమ్మా, గుంటూరులో తిన్నానమ్మా. వామ్మో. నెల్లూరులో మాత్రము బెస్ట్ గా అంటే ఈ టైంలోనే ఓకే సార్. ఇది దొరకద్ది. దీన్ని మేము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందంగా అనుభవిస్తుంటామమ్మా. అందుకోసం వచ్చాము ఇక్కడ. సో జనరల్ గా నెల్లూరుకి ఒక నానుడు ఉందన్నమాట, వింటే భారతమే వినాలి, తింటే నెల్లూరు తిండే తినాలి అన్నట్టుగా. ఈసారి చూడండి, ఎక్కడ తిన్నా కానీ బేసిక్ గా హైదరాబాద్ హలీం అంటే అబ్బా ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవన్నమాట అంటారనమాట. బట్ ఈసారి చూసారా, నెల్లూరులో హలీము అంటే బెస్ట్, ది బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్తున్నారు. సో సార్ అంటే ఇప్పుడు ఇక్కడ తిన్నారు, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? అమ్మా హైదరాబాద్ లో చాలా చక్కగా ఉంటది, అంత టేస్ట్ ఉంది ఇక్కడ కూడా. Okay. చేయడం కూడా అంటే వీళ్ళు ఏంటంటే చాలా మనసు పెట్టి చేస్తారు. రంజాన్ మాసం కదా, చాలా మనసు పెట్టి చక్కగా చేస్తారు. ఆ ఆనందాన్ని అనుభవించేదానికి మేము వచ్చి ఫ్యామిలీతో ఈ రోజు గడుపుతున్నాము. ఈ గడిపే టైంలో మీరు వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని మా ఆనందాన్ని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేస్తాం. సో మన యంత్రి ద్వారా ఈసారి ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తున్న ఈ మంచి మూమెంట్ ని మన యంత్రితో క్యాప్చర్ చేసామన్నమాట. సో ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందాము. సో ప్రజెంట్ మనము ప్రిన్స్ హౌస్ హలీం దగ్గర ఉన్నామన్నమాట. చూసాను మేకింగ్ ఎలా ఉంది మొత్తం చెప్పారనమాట. టేస్ట్ కూడా అద్భుతంగా ఉందని కొంతమంది చెప్పారు. అయితే ఇంకొంతమంది కస్టమర్స్ అడుగుతాం అనమాట, అసలు ఈ హలీం టేస్ట్ ఎత్తుంది అంటే నేను చెప్పడమే కదా, వాళ్ళ మాటల్లో వింటే మీరు కూడా నమ్ముతారేమో కదా. రండి. హాయ్ మేడం, మీ పేరు మేడం? నందిని. నందిని. సో నందిని మేడం, హలీం టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం టేస్ట్ చేస్తాను. ఓకే, అంటే ఈ రంజాన్ స్టార్ట్ రంజాన్ స్టార్ట్ మామూలుగానే ఇది నేను సెకండ్ టైం. అసలు నేను నాన్ వెజ్ తిన్ను, సెకండ్ టైం. ఓకే, అంటే ఎలా మేడం, సింగిల్ గా వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో పాటు. ఫ్యామిలీతో వచ్చారు. ఓకే మేడం, ఈ హలీమ్స్ లో మీ బెస్ట్ హలీం అంటే ఏం చెప్తారు? అంటే మీకు నచ్చిన టేస్ట్ ఏంటి హలీం? అంటే చికెన్ మటన్ ఉన్నాయి కదా, సో మీకు నచ్చిన హలీం? నేను చికెన్ ఎప్పుడు ట్రై చేయలే. ఓకే, ఫస్ట్ ఇదే మటన్. అందరు నాలాంటి వాళ్ళు అందరూ మటన్ పిక్చర్లే లాగున్నారు నేను వచ్చినప్పటికి. సో మేడం టేస్ట్ ఎలా ఉంది మేడం? ప్రిన్స్ హౌస్ హలీం టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అదే నేను కూడా విన్నాను అనమాట, ఈ ప్రిన్స్ హౌస్ హలీం టేస్ట్ చాలా బాగుంటుంది అంటే. నేను టేస్ట్ చేస్తాను కాబట్టి మన యంత్రి ప్రేక్షకులకు కూడా చూపిద్దామని చెప్పనేసి వచ్చాను. సో అందులో భాగంగానే మేడం కూడా కలిసారనమాట. మేడం అంటే ఈ హలీము ఫస్ట్ మీరు నెల్లూరులోనే తిన్నారా, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్ లో కానీ స్టేట్స్ లో కానీ తిన్నారా? అసలు తినలేదు ఇప్పుడు దాకా, ఇదే ఫస్ట్ టైం కూడా చెప్పాలంటే. ఓకే, ఫస్ట్ టైం తింటున్నారు, అది మీకు నచ్చేసింది? నచ్చింది. సో చూసారా, ఫస్ట్ టైం తింటున్నారు అంటే అది కూడా నచ్చింది. చాలా వరకు ఆ హలీం సైడ్ చూస్తే కొంతమందికి అంటే కొంతమంది అంటే చాలా వరకు ఆ టెక్స్చర్ అదంతా చూసి అబ్బో అన్న ఫీలింగ్ వస్తుంది. వన్స్ ఒక్క స్పూన్ నోట్లోకి వెళ్ళిందంటే ఇంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అట్లా ఉంటుంది అనమాట హలీం టేస్ట్. ఇంకా అంటే ఇంతకు ముందు ఏంటంటే హైదరాబాద్ హలీం అంటే ఇంకా అంతేనమాట, దానికి మనం ఇంకా పేరు పెట్టనక్కర్లేదు అనమాట. కానీ అలాంటి టేస్ట్ ఇక్కడ. సో ఈ ప్రిన్స్ హౌస్ హలీం వాళ్ళు అలా సేమ్ అదే టేస్ట్ తోటి ఇక్కడైతే మనకి అందుబాటులో ఉన్నారు, అనిల్ కుమార్ గార్డెన్స్. నాతో పాటు మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసేయండి. సో మన దగ్గర ప్రజెంట్ ఒక బుల్లి కస్టమర్ ఉన్నాడు. ఈ కస్టమర్ తో మాట్లాడి అసలు ఈ కస్టమర్ హలీం టేస్ట్ ఎలా ఉంది కస్టమర్ తో అడిగి కనుక్కుందాం అనమాట. హాయ్ హాయ్, మీ పేరు? గిడ్డి.
పాము వీడు మరి సిగ్గుపడుతున్నాడు, కానీ హలీం మాత్రం కప్పి తినేస్తున్నాడు. కెమెరా ఎందుకు వచ్చేసరికి గిడ్డ ఏం చదువుతున్నావు నువ్వు? ఎల్కేజీ అంట. టేస్ట్ ఎలా ఉంది హలీం? సూపర్ అంట. హాయ్ మ్యామ్. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. ఓకే మ్యామ్, అంటే హలీం టేస్ట్ ఎలా ఉంది మ్యామ్? యాక్చువల్గా నేను ఇంకా టేస్ట్ చేయలేదు. ప్రిన్స్ హౌస్ హలీము చాలా బాగుందని విన్నాను, అందుకని ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని వచ్చాను. ఓకే. వామ్మో, నయనా అనుకున్నాను ఈ ప్రిన్స్ హౌస్ హలీము హైదరాబాద్ టేస్ట్ అని నాకు ఒక్కదానికే తెలిసేమో అనుకున్నాను. చాలా మంది ఉన్నారు నా అలాగే. సో మేడం కూడా టేస్ట్ చేస్తారంట. ఓకే. బాగుందండి, చాలా బాగుంది. హాట్గా టేస్టీగా బాగుంది. సో హాట్గా టేస్ట్గా చాలా బాగుందంట మేడం చెప్పారు. అందరూ తింటున్నారు. నా టర్న్ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు టేస్ట్ చేయాలో, ఇప్పుడే కడుపు నిండిపోయేటట్టుంది. సో ఇంక లేట్ చేయకుండా నేను కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. రండి నాకు. మటన్ హలీం కాస్ట్ 230. చికెన్ హలీం చికెన్ 180. పర్లేదులేండి, ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారే ఈ రంజాన్ సీజన్ వస్తుంది. ఇంత టేస్టీ హలీంని అంత కాస్ట్ పెడితే పర్లేదు, ఒక్కసారినే టేస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ప్రెసెంట్ నేను మటన్ హలీం తీసుకున్నాను అనమాట. ఇంకా గార్నిష్ कितने टाइम? ये पकाने बनाने के लिए मैडम हमको 5-6 घंटे लगेगा. 6 घंटे 6 आवर्स 6 आवर्स लगेगा. 6 घंटे लगेगा पूरा टोटली हमको. इसमें पूरा चिकन मटन बहुत 6 आवर्स 6 आवर्स होगा मैडम. ओके. इसमें क्या है, अपन असली चीज और मगजियात पूरा खड़ा मसाला हैदराबादी मसाला डालते हैं. हैदराबादी हलीम रहता है पूरा प्योर. హైదరాబాద్ టేస్ట్ ఇక్కడ पूरा हैदराबाद टेस्ट रहता है. हैदराबाद टेस्ट रहता है. మీరు ఎక్కడ నుండి? जी मैं हैदराबाद से हूँ. हैदराबाद से आए हो. और अपन असली घी डाल के देते हैं. असली घी, घी में कोई कंप्रोमाइज नहीं है अपने कहने. असली घी प्योर असली घी रहता है. ऑनियन है, नींबू वगैरह इसमें प्योर अपन क्या हैदराबादी, और क्यों हैदराबादी मसाला रहता है, पूरा खड़ा मसाला रहता है, उसको हैदराबादी टेस्ट देते हैं पूरा. ఫైనల్లీ ఎట్టకేలకు మటన్ హలీం నా చేతుల్లో ఉంది. బట్ ఈ మటన్ హలీంలో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఉంటుందండి. అబ్బా, ఆగండి 2 నిమిషాలు చెప్తా. అసలు మిమ్మల్ని ఎందుకు వచ్చిన దగ్గర నుంచి ఊరిస్తూనే ఉన్నాను. కొంచెం చూసారా, టెంప్టింగ్, మౌత్ వాటరింగ్ అని ఎప్పటి నుంచో తెలుసా అసలు. మిమ్మల్ని ఊరిస్తున్నాను, నాకు మౌత్ వాటరింగ్. లెమన్ వేసిన తర్వాత దీన్ని ఇలా మిక్సింగ్ చూసారు. ఫస్ట్ బైట్ మీకు, మీరు తిన్నారు కాబట్టి నేను ఇది వేస్తాను. చాలా హాట్ గా ఉంది, బట్ నో ప్రాబ్లం, కడుపులోకి వెళ్ళిపోద్ది, మేనేజ్ చేసేస్తారనమాట. ఏంటి చెప్పకుండా సైలెంట్ గా తినేస్తుందనే కదా చూస్తున్నారు. మరి ఏం చేయమంటారు? ఈ ప్రిన్స్ హౌస్ హలీం వాళ్ళు ఇంత టేస్టీ మటన్ హలీం పెడితే ఏం మాట్లాడతాను చెప్పండి. అందుకే ఫస్ట్ ఒక పట్టుబట్టి మీతో చెప్దాం అనుకున్నాను. సో మీరు అంతసేపు ఆగలేరు కాబట్టి చెప్పేస్తున్నాను. టేస్ట్ ఉందండి ఈ ప్రిన్స్ హౌస్ మటన్ హలీము. అబ్బా, అంటే మామూలుగా లేదు. బా, ఈ నెయ్యి ఫ్లేవర్ ఉంది చూసారు. బేసిక్ గా గీ అంటే నాకు ఫేవరెట్ అనమాట. స్పూన్స్ మింగేస్తా ఉంటాను. మరి అలాంటి గీ
నా ఫేవరెట్ హలీంలో వేస్తే ఊరుకుంటానా చెప్పండి? 2 నిమిషాలు ఆగండి, తినేసి వచ్చి చెప్తాను. నాకు తెలిసి ఇలా నిలబడి తినడం కంటే కూడా ప్రశాంతంగా కూర్చొని తింటే ఆ కిక్కే వేరు కదా. రండి. సో వీళ్ళు చెప్పినట్టు ఆ మటన్ ఫ్లేవరు, ఆ హోల్ హైదరాబాదీ స్పైసెస్ ఎస్పెషల్లీ, ఎందుకంటే హైదరాబాద్ టేస్ట్ రావాలి అంటే ఆ స్పైసెసే కదా మనకు మెయిన్. అండ్ నాకు తెలిసి నాకు ఒక డౌట్ అండి, ఎందుకు ఈ రంజాన్ అది కూడా వీళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడే ఈ హలీం తింటారు? అంటే ఇది వాళ్ళకి ఆచారమా, సాంప్రదాయమా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా? మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అందుకని. బట్ నేనైతే చెప్తాను, లాస్ట్లో చెప్తాను అనమాట దీన్ని ఎందుకు తింటారో. చాలా బాగుంది. చాలా మందికి అంటే నాన్ వెజ్లో బోన్స్ ఉంటాయేమో, లేకపోతే అది నాన్ వెజ్ కదా అది ఎలా ఉంటుందో ఏంటో అని మెయిన్గా ఈ టెక్స్చర్ చూస్తే కొంచెం డౌట్ ఉంటుంది. బట్ బోన్స్ ఏం లేవు, చాలా స్మూత్గా, పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. అండ్ హెల్దీ వెర్షన్ కాబట్టి హ్యాపీగా తినేయచ్చు, నో ప్రాబ్లం. హలీం చూసాం కానీ ఆ స్టాల్ దగ్గర ఏందో సేమియా, అసలు ఈ సంగతే మర్చిపోయాను. సో మాస్టర్ ఉన్నారు, మాస్టర్ అడిగి తెలుసుకుందాం. సార్, జనరల్గా రంజాన్ అంటే హలీం హలీం అంటారు కదా, ఏంటి సార్ ఈ బాక్సెస్? అది ఇది దమ్కే సేమియా. దమ్కి సేమియా, ఇది కుర్బానీ మిఠా. కుర్బానీ మిఠా డెజర్ట్. నేను తిన్నా నాకు తెలుసు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వచ్చి డబల్ కా మిఠా. కుర్బానీ మిఠా నెల్లూరు ఆడ దొరకదు. కుర్బానీ మిఠా హైదరాబాద్ వల్లే ఎక్కువ చేసేది. ఇది దమ్కి సేమియా. దమ్కి సేమియా అంటే ప్రాసెస్ ఎలా సార్? ఈ ప్రాసెస్ ఇది సేమియాతో నెయ్యి, ఖవ్వా, పచ్చుకోవానా, సాల్టెడా అన్సాల్టెడ్ సార్? అన్సాల్టెడ్. ఖవ్వా, సల్మా బిర్యానీ ఉంది కదా బాలాజీ వాళ్ళ బ్రాంచ్లు ఇవి. ఓకే. వీళ్ళ బ్రాంచ్లు ఇంకా తులసి పారకు, పూలే బొమ్మ, కావాలి మొత్తం ఉంది. ఓకే. అంటే దమ్కి సేమియా అంటే ఎలా సార్? హలీం లాగా ఇది ప్రాసెస్ ఉంటుందా లేకపోతే నార్మల్ సేమియా ప్రాసెస్? ఇది మామూలుగా నార్మల్గా ఉంటుంది. హలీం ఏంటంటే మీకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 అయిపోతుంది ప్రాసెస్. 4 తర్వాత ఇంకా మొత్తం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఉదయం నుంచి హలీం ప్రిపేర్ చేసుకొని సాయంత్రం 4 గంటలకి స్టాల్స్కి వస్తే నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు నైస్గా 6 7 వచ్చి ఇలా కప్పులో వేసుకొని ఆహా ఓహో అనుకుంటా సూపర్. కనీసం ఏమంటారు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పమన్నమాట మనం వాళ్ళకి, ఎందుకంటే తినిపోయేసరికి సరిపోతుంది మనకి. మా హలీం కూడా టేస్ట్ చూడండి. ఇప్పుడు దాకా ఈ హలీం తిన్నాం కదా, సో రంజాన్లో ఎప్పుడో ఒకసారి వచ్చే, సంవత్సరంలో ఒక్కసారి వచ్చే రంజాన్లో అన్ని హలీంలు టేస్ట్ చేయాలి. సో సల్మా వాళ్ళ హలీం ఇప్పుడు మనం టేస్ట్ చేస్తున్నాం అనమాట. అబ్బా పొగలు మామూలుగా లేదు. ఆహా ఓహో, ఇది కదా మనకు కావాల్సింది. ఈ సూప్ ఉంది చూసారు, ఈ సూప్ని ఇలా పోసుకొని ఈ నిమ్మకాయ చూసారు, దీన్ని కొంచెం ఇలా పిండుకొని పక్కన పెట్టి కలిపి కూర్చుందామా అక్కడ రండి. ఇది పోసుకున్నాం కదా, నిమ్మకాయ కూడా పిండుకున్నాం కదా, ఒక పట్టా చూడండి.
మంచిగా ఆ మిర్చి ఘాటు, ఫ్రైడ్ ఆనియన్స్, మెయిన్గా ఆ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ సూపు కలుపుకొని తింటుంటే ఉందండి, ఇది కదా నెల్లూరు ఫుడ్ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, స్పైసీగా. అట్లా అని స్పైసీ ఓ లేదండి, ఎవరైనా తినేయచ్చు స్పైసీ లెవెల్స్. ఏ టేస్ట్ అదే, ఏ టేస్ట్ ఆ టేస్ట్. ప్రిన్స్ హౌస్ హలీం టేస్ట్ ప్రిన్స్ హౌస్ హలీం, సల్మా హలీం టేస్ట్ సల్మా హలీం, ఎవరికి వారే, ఎవ్వరు తగ్గేదేలే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇది అద్భుత వాహా ఓహో అంటున్నా. ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇంత టేస్టీగా చేశారంటే అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్? ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా ఇంత టేస్టీ హలీం వస్తుంది. రండి అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఎంత టేస్ట్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అని. సార్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ సార్? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఈ సల్మా హలీం? సల్మా బిర్యానీ నెల్లూరులో 7 years అంటే బిర్యానీ కూడా ఉంది. సల్మా బిర్యానీ మెయిన్ బ్రాంచ్ బాలాజీ నగర్ లో ఉంటుంది. ఈ హలీము బ్రాంచ్ లో వచ్చి 7 years నుంచి పెడుతున్నారు. ఫస్ట్ ఇక్కడ అనిల్ గార్డెన్ కూడా మేమే పెట్టింది 7 years నుంచి. మాది ఇక్కడ కూడా అనిల్ గార్డెన్, చిల్లర్స్ పార్క్, పూలే బొమ్మ, కావలి మొత్తం ఉన్నాయి మా బ్రాంచ్. పూలే బొమ్మ, చిల్డ్రన్స్ పార్క్ కూడా దగ్గర కూడా ఉంది సల్మా. దీనికి 3 branches అంటే 3 points ఉన్నాయి. బాలాజీ నగర్ లో, బాలాజీ నగర్ మెయిన్ అంట. సో మనకి యాజ్ యూజువల్ అనిల్ గార్డెన్స్ దగ్గర మనం ఉన్నాం కాబట్టి, అండ్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్. సల్మా బిర్యానీ వాళ్ళు 7 years నుంచి చేస్తా ఉన్నారు. 7 years ఎక్స్పీరియన్స్ అంట, అందుకు కదా ఈ టేస్ట్. ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా ఎంత టేస్ట్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. అవును సార్, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అంటే ఈ అనిల్ గార్డెన్స్ దగ్గర ఇన్ని హలీం పాయింట్లు పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? స్టార్టింగ్ మాదే ఫ్రంట్ ఉండింది మాది. ఓకే. ఈ ఇయర్ కొంచెం బ్యాక్ వచ్చింది. అంటే స్టార్టింగ్ మాదే. అంటే ఎట్లాగా మీరు ఏమైనా బిడ్డింగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారా, లేకపోతే అసోసియేషన్ లాగా ఫామ్ అయి పెట్టుకుంటారా? అసోసియేషన్ లాగా ఫామ్ అయి పెట్టుకుంటారు. ఓకే సార్, అంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా, బిజినెస్ ఎలా జరుగుతుంది? ఎవరి దయ వల్ల మాకు జరగద్ది. సో ఏ టేస్ట్ ఆ టేస్ట్, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్దే కాబట్టి నో ప్రాబ్లం. ఎవరికి పోయే కస్టమర్స్ వాళ్ళకి పోతారు. నేను కూడా వచ్చాను కదా, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, నాలాంటి వాళ్ళు 4 వస్తే సరిపోయే రోజుకి. సో థ్యాంక్ యూ సార్. కానీ చాలా బాగుంది హలీం. హలీం, దమ్కి సేమియా, కుర్బానీ కా మీఠా, అండ్ ఫైనల్లీ డబుల్ కా మీఠా. చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది నాకు తెలుసా డబుల్ కా మీఠా. నాకైతే ఎస్పెషల్లీ రంజాన్ మాసంలో వచ్చే అబ్బా కీరు, ఈ దమ్కి సేమియా, ఈ కీర్తో వచ్చేది ఏదైనా ఇష్టమేనండి. మళ్ళీ నార్మల్ డేస్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాదు, అండ్ వీళ్ళు చేసినట్టు టేస్ట్ కూడా రాదు. ఈ హలీం అంటారు ఎప్పుడైనా చేసుకొని తినచ్చు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటే ఆ ప్రాసెస్ వేరు. బట్ ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో, ఈ టైంలో చేసే హలీం ఎక్కడైనా టేస్ట్ అదిరిపోద్ది అంతే. బేసిక్గా నెల్లూరు వాళ్ళు కూడా ఫుడ్డీస్ కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వచ్చేసారు. సో ప్రజెంట్ మనము పిస్తా హౌస్ హలీం దగ్గర ఉన్నాము. ఇది నాకు తెలిసి హైదరాబాద్ మెయిన్ అనుకుంటాను. సో మన నెల్లూరులో కూడా పెట్టేశారు. నాకు తెలిసి చాలా వరకు ఈ బ్రాండ్ చూస్తేనే ఇంకా ఆలోచించారనమాట, సైలెంట్గా వచ్చేస్తారు, అంత బ్రాండ్ ఉంది దీనికి. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము, అండ్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నామన్నమాట. మన దగ్గర ఓనర్ ఉన్నారు, మాస్టర్ కానీ ఏదైనా కానీ. అసలు టేస్ట్ ప్రాసెస్ అన్ని హలీమ్స్ లాగా వీళ్ళు అలాగే చేస్తారా, లేకపోతే వీళ్ళు ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతారా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, పేరు సార్? నా పేరు మదన్. మదన్ సార్, అంటే పిస్తా హౌస్ హలీం చూడంగానే హైదరాబాద్ బంచం తీసుకొచ్చి పెట్టేశారేమో అనుకున్నాను, ఏంటి సార్ స్పెషల్ ఏంటి అంటే, లైక్ పిస్తా హౌస్ హలీం అనుకుంటే అందరూ హైదరాబాద్ అనే, అంటే సహజంగా అందరూ అదే అనుకుంటారు. బట్ ఇక్కడ దానికంటే స్పెషాలిటీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసి 5 years అయింది. ఈవెన్ మీరు అంటే చాలా మంది మాకు కాల్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ కి పార్సల్స్ వెళ్తాయి, ఇక్కడ నుంచి వెళ్తాయి నైట్ ట్రావెల్స్ లో. అండ్ దానికంటే ఎవరైతే అక్కడ టేస్ట్ చేసి వస్తారో, యాజ్ చీజ్ ఉందని కొంతమంది అంటే దానికంటే బాగుందని కొంతమంది అంటేవాళ్ళు. అండ్ అందుకే ఇది సక్సెస్ఫుల్ గా 6th year రన్ చేస్తున్నాం. నెల్లూరులో 6 years నుంచి, నెల్లూరులో ఇది 6th year రన్ చేస్తున్నాం. సేమ్ ప్లేస్ లో, అంటే ఈ ఏరియాలోని ఈ పార్క్ ముందే, లైక్ ఇది 6th year రన్ చేస్తున్నాము. అండ్ కస్టమర్ బేస్ గా అలాగే ఉండిద్ది. వన్స్ మీరు నెల్లూరులో ఎక్కడైనా అడగొచ్చు. అంతే కదా సార్. అసలు ఆ పిస్తా హౌస్ ఆ బోర్డు చూడంగానే ఆహా హైదరాబాద్ వెళ్ళాలి. హలీం మేకింగ్ ప్రాసెస్ సేమే ఉండిద్ది, బట్ మేము వాడే ఇంగ్రీడియంట్స్, మా స్టైల్ ఏదైతే మేము చేసే స్టైల్ కానీ
వాడే ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని అక్కడ హైదరాబాద్ నుంచే ఉంటాయి. నార్మల్ అందరిలాగే మాస్టర్స్ అక్కడి నుంచే ఉంటారు, ఇంగ్రీడియంట్స్ అక్కడి నుంచే ఉంటాయి. ఆ వే ఏంటంటే మాకు ఇంతవరకు 6 years సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణం ఏంటంటే మాకంటూ ఒక స్పెషల్ వే ఉంది అండ్ టేస్ట్ గానీ అలాగే ఉంటుంది. అంటే నెల్లూరులో సార్ చెప్పడం ఇష్టం లేదా, సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు మేడం, నార్మల్ అందరూ వాడే స్పైసెస్ వాడతాం. బట్ ఎంత క్వాంటిటీ వాడుతున్నాము అంటే సీక్రెట్ ఏం లేదు, అందరూ వాడే స్పైసెస్ మేము వాడము. ఇక్కడ ఏదైతే అందరూ వాడతారో ఆ స్పైసెస్ మేము వాడము అంతే. అంటే ఎలా సార్, అంటే జనరల్ గా హోల్ బిర్యానీ స్పైసెస్ అసలు మేము గరం మసాలాలే వాడము, ఓకే బిర్యానీ మసాలాస్ వాడము. ఓకే, నెల్లూరులో అంతా బిర్యానీ మసాలా సీక్రెట్ అండ్ పిస్తా హౌస్ వాళ్ళు సీక్రెట్ అని చెప్తున్నారు, వాళ్ళు అసలు స్పైసెస్ వాడరంట. కంప్లీట్ గా చెప్తున్నాం కదా, ఎవరైతే బిర్యానీ మసాలాస్ ఏమి ఉన్నాయి కదా స్పైసెస్ వాడడం అసలు. ఓకే, ఏదైనా ఉన్నా కానీ అది లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఉంది, ఒక రా మెటీరియల్ కదా, వాటితోనే ప్రాసెసింగ్ చేస్తాం. అంటే అలాంటి రా అంటే మెటీరియల్ నేచురల్ గా ఆర్గానిక్ అనుకోవచ్చా సార్? ఆర్గానిక్ అని మనం బ్రాండ్ వేసి చెప్పలేము, అందరూ ఆర్గానిక్ అని చెప్తున్నారు, అది కీవర్డ్, అది రాంగ్ అయింది. Okay. నేచురల్ ప్రాసెస్ అంతే. ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుంది చెప్తున్నారు, ఎక్కడ దొరకట్లేదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ నుంచి బస్సెస్ లో నైట్ ట్రావెల్ చేసి హైదరాబాద్కి వెళ్తున్నారు అని. సార్ ఇది అట్లా ట్రావెల్ చేసి పంపొచ్చా? ఏం అంటే పాడవుదా సార్? ప్యాకింగ్ సపరేట్ ఉంది, అంటే ఎలా ప్యాక్ చేస్తారు? ఐస్ ప్యాకింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఫ్రీజర్ లో లాగా. అంతే. అంటే నార్మల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు టేక్ అవే తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తే పాడైపోతుందా మార్నింగ్ అంతా? మార్నింగ్ పాడైపోయింది. ఓకే, అండ్ అందుకే దానికి సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది. సో దానికి ప్యాకింగ్ మీకు ఐస్ క్రీమ్స్ ఎలా అయితే కరెక్ట్గా ప్యాకింగ్ ఉండిద్దో, దానికి మీరు వాడే డ్రై ఐస్ ఎలా ఉండిద్దో అలా ప్యాకింగ్ వెళ్తాయి. ఓకే సార్. ఎలా సార్, అంటే నాకు ఒక డౌట్ సార్, ఇక్కడ అంటే ఇన్ని స్టాల్స్ ఒకే దగ్గర పెట్టారు కదా, ఎలా సార్ మనకి బిజినెస్ ఎలా జరుగుతుంది? అంటే నీ స్టాల్స్ ఒక దగ్గర పెట్టారని కాదు, లైక్ స్టార్టింగ్ లో ఇక్కడ ఓన్లీ 2 stalls ఉండేవి, మాది ఒకటి ఉండేది, సల్మా వాళ్ళ దగ్గర 2 stalls ఉండేవి ఓన్లీ. లాస్ట్ 4 years నుంచి, ఈ ఇయరే అన్ని స్టాల్స్ వచ్చాయి. లాస్ట్ 4 years నుంచి ఓకే, ఇక్కడ మాది సల్మా వాళ్ళది 2 stalls ఉండేవి. ఓకే. చాలా మంది మీ పిస్తా హౌస్ వల్లే మాగుంట లేఅవుట్లో నెల్లు హలీం హబ్ అయింది మీ వల్లే అని టాక్ అవుట్ నడుస్తుంది, మీరు బయట కనుక్కోవచ్చు. అంటే 2 ఉన్నాయి లాస్ట్ 4 years నుంచి. సో ఒకప్పుడు హలీం తినాలంటే అటు సైడ్ బార్కా సెంటర్, కోటమిట్ట, జెండా వీధి ఆ ఏరియాకి వెళ్లాల్సి వచ్చేది. బట్ ప్రజెంట్ ఏమైపోయిందంటే అటు నుంచి అందరూ ఇక్కడికి వస్తున్నారు, అది మీరు చేసిన ట్రెండ్ వల్లనే ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా జనాలు చెప్పింది నాకైతే. సార్ పిస్తా హౌస్ అంటే బ్రాండ్ అంతే, ఇట్స్ ఎ బ్రాండ్. సో దానికంటే ఒక పెద్ద బ్రాండ్ మేము క్రియేట్ చేసుకున్నాం. సో సేమ్ హార్డ్ వర్క్ చేసాము, సేమ్ కన్సిస్టెన్సీ టేస్ట్ లో కానీ హార్డ్ వర్క్ లో కానీ సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాం. ఫస్ట్ ఇయర్ ఏం రాలేదు ఇది మాకు, ఫస్ట్ ఇయర్ కష్టపడ్డాం, సెకండ్ ఇయర్ నార్మల్ పడింది, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, పీపుల్ కి తెలిసింది. 4th year 5th year అట్లా 70-80% ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉంది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 70-50% కాదు, 70 to 80% గ్రోత్ ఉంది. కస్టమర్ బేస్ లో కానీ బిజినెస్ లో కానీ ఎవరైతే లాస్ట్ కన్సిస్టెంట్ గా తింటున్నారో, ఫస్ట్ బైట్ తినగానే లాస్ట్ ఇయర్ ఏదైతే టేస్ట్ ఫ్లేవర్ ఉందో యాజ్ టీ సేమ్ ఉంది బ్రో, ఏం తేడా లేదు, అదే ఫ్లేవర్, అదే బెస్ట్ కాంప్లిమెంట్ మాకు, ఎవ్రీ ఇయర్ సేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా హలీం మేకింగ్ ప్రాసెస్, టేస్ట్ నేను చేశాను కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు కూడా చేసినట్టే. పిస్తా హౌస్ హలీము, మెయిన్గా ప్రిన్స్ హౌస్ హలీము, హైదరాబాద్ స్టైలు, సల్మా, ఇంకా దర్బార్ హలీం, ఇవన్నీ కూడా టేస్ట్ ఉన్నాయండి, టాప్ నాచ్, అసలు మామూలుగా లేదు. అండ్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మినీ బైపాస్లోని వివేకానంద పార్క్ దగ్గర. అసలు చూసారంటే ఇది ఒక ప్రపంచం, ఇది ఒక లోకం లాగుంది. నాకు తెలిసి ఓన్లీ ఈ రంజాన్ అప్పుడే ఉంటుందా, లేకపోతే జనరల్ డేస్లో కూడా ఇలా ఉంటుందో నాకు తెలీదు, బట్ చూస్తుంటే ఉందండి. ఎక్కడికో వచ్చినట్టు ఏదో ఈవెంట్కి వచ్చినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. మంచిగా కాల్స్ చేస్తారు, కూర్చోడానికి థింగ్స్. సో ఇదనమాట ఈరోజు. ఇంకొకటి కూడా మీతో చెప్పాలి, ఇందాక నేను చెప్పినట్టు ఎందుకు ఈ ఫాస్టింగ్ డేస్లోనే హలీం తింటారు అంటే చాలా హెల్దీ వర్షన్ అండి. సో వాళ్ళు మార్నింగ్ నుంచి అస్సలు ఏమి వాటర్ కూడా తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి, సో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకుంటారనమాట. సో అంత ఫాస్టింగ్ ఉన్నా కూడా హెల్త్కి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు. నార్మల్ డేస్లో కంటే కూడా ఈ డేస్లో ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఉంటారు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా వచ్చి తెలియచ్చు. సో ఇదండి ఈరోజు మన హలీం మేకింగ్ ప్రాసెస్, టేస్ట్, వాట్ నాట్ ఇదనమాట. సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ స్వాతి.